لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరిమణులారా, ఖురాన్ గ్రంథాన్ని అత్యధికంగా పారాయణం చేస్తూ ఉండాలి. ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని అత్యధికంగా పారాయణం చేస్తూ ఉంటారో అలాంటి వారికి తీర్పు దినం రోజున ఖురాన్ గ్రంథం సిఫారసుగా నిలుస్తుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇఖ్రాఉల్ ఖురాన్ ఫఇన్నహు యఅతి యౌమల్ ఖియామతి షఫీఅన్ లి అస్హాబి. ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని అత్యధికంగా పారాయణం చేస్తూ ఉంటారో అలాంటి వారి కొరకు తీర్పు దినం రోజున ఖురాన్ సిఫారసుగా నిలుస్తుంది. అల్లాహ్ వద్ద ఖురాన్ గ్రంథం మన గురించి సిఫారసు చేసి మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. ఈ చేతులతో ఖురాన్ గ్రంథాన్ని ముట్టుకొని ఎన్ని రోజులైపోయింది? ఈ కంటితో ఖురాన్ గ్రంథాన్ని చూసి ఎన్ని రోజులైపోయింది? ఈ నోటితో ఖురాన్ గ్రంథాన్ని చదివి ఎన్ని రోజులైపోయింది? ఏ ప్రవక్తనైతే మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఆ ప్రవక్తే రేపు కయామత్ రోజున మీ గురించి అల్లాహ్ సమక్షంలో మీకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ అంటున్నాడు, వకాల రసూల్ యా రబ్బి ఇన్న కౌమి ఇత్తఖదు హాదల్ ఖురాన మహ్జూరా. తీర్పు దినం రోజున ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ వద్ద ఫిర్యాదు చేస్తారు, ఓ నా ప్రభు, నా జాతి ప్రజలు ఖురాన్ గ్రంథాన్ని వదిలిపెట్టేశారు, ఖురాన్ను చదవడం లేదు, ఖురాన్ను వినడం లేదు. మరి మన జీవితాల్లో బర్కత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ విధంగా సాఫల్యం దొరుకుతుందో సోదరులారా. కావున ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టిన వాడు, దాన్ని చదవకుండా మానేసిన వాడు అపమార్గం పాలవుతాడు, అధోగతి పాలవుతాడు. ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని గట్టిగా పట్టుకుంటారో, దాన్ని పఠిస్తారో, దాన్ని ఆచరిస్తారో అలాంటి వ్యక్తి సాఫల్యం పొందుతాడు.